ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మౌనిక ఎవరు? మౌనిక రండి ఫ్యామిలీ. అరే మౌనిక, ఈమె చప్పట్లు కొట్టాలి గట్టిగా. వెళ్ళి ఇక్కడ పట్టుకోండి ఒకసారి, ముగ్గురు పట్టుకోండి, ముగ్గురు ఒకేసారి రండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లో ముగ్గురు పట్టుకోండి. ఒకేసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకేం తగ్గిందమ్మా అసలు? టాబ్లెట్లు బంద్ చేసిన ఫాస్ట్. టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏమైంది తల్లి నీకు? నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి దాని వల్ల కాలు చేయబడిపోయింది. నీకు తలకాయకి ఆపరేషన్ అయిపోయిందా? తలకాయకి ఆపరేషన్. పెళ్లి కాలేదు ఇంకా? బ్రెయిన్ ఆపరేషన్. ఇంకేమైంది? బ్రెయిన్ ఆపరేషన్ అయ్యే దాని వల్ల ఈ నరాలు పనిచేయవి, కాలు చేయబడిపోయింది. ఎల్బీ నగర్ హాస్పిటల్ చేయించి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి టాబ్లెట్ ఉదయం సాయంత్రం వేసుకుంటది. అప్పటి నుంచి ఇప్పుడు మొన్న ఈ జనవరిలో 11 తారీఖు వచ్చిన టీవీలో చూసారా? టీవీలో వచ్చినాక మొన్న పాన్సర్ చేయమంటే అక్కడ భువనగిరి వచ్చి పాన్సర్ చేసినాక అప్పటి నుంచి టాబ్లెట్ వేసుకోవట్లేదు. మంచిగా ఉంటుంది. జర కాల్ చేయి కూడా జర మంచిగానే మంచిగా. ఇది నిన్న మంగళవారం వచ్చారు మీరు ఇక్కడికి రండి సాక్ష్యం కన్నా. ఈ 2 చేతుల్లో ఇది సన్నగా ఉంది కదా? సన్నగా ఉంది. ఇప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. కన్ను కూడా పాపది చూడండి, కన్ను కూడా ఇంకా ఏదో బాడీలో తేడా ఉన్నాయి. నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే మంచిగా అయినాయా? నేను చాలా మంచోడా, కొంచెం మంచోడా? చాలా మంచోడు ఫాస్ట్. పన్ను ఈ పన్ను అంతుంది. అప్పుడు అస్సలు ఆనపోయేది ఫాస్ట్ గారు. భువన దగ్గరికి వచ్చినాక అంతుంది. భువనగిరి అంటే మంగళవారం భువనగిరి, శనివారం ఇక్కడ. ఇప్పుడు చేయి కొంచెం ఫ్రీ అయిపోయింది ఫాస్ట్. చప్పట్లు కూడా మంచిగా కొట్టడం వస్తుంది. అసలు ఇది సన్నగా ఉంది అన్నట్టు. ఎన్ని మంగళవారం వదిలే బుధ, గురి, శుక్ర, శని అంటే 3 days. ఈ రోజుతో 3 days లో ఇది సన్నగా ఉంది. వాళ్ళ తండ్రి ఎక్కడున్నావు? ఏ ఊరి మీది? మిరాలగూడెం పక్కన ప్రకాష్ నగర్ మాది. ప్రకాష్ నగర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన కాంచి మంచిగా ఉంది. ఇంకా నాకు కూడా బాగా కొలెస్ట్రాల్ ఉండే పాస్టర్. కొలెస్ట్రాల్ ఏ తిన్నా గ్యాస్ అయ్యి అన్నం వరకపోయేది, సరిగా మోషన్స్ కాకపోయేది. మొన్న ఇక్కడికి వచ్చిన కాంచి నాకు అన్నం వరుగుతుంది. గ్యాస్ పచ్చికారం తిన్నా కానీ గ్యాస్ లేదు పాస్టర్ గారు. ఇక్కడికి రారమ్మా మీకు సాక్ష్యం ఇస్తారంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు మేము. అంతే. సిస్టర్ కాలు చేయి చూపించండి అందరికి. అప్పుడు ఎట్లా నడుచున్నావు? నడుస్తూ సోలిపోతున్నాడు పాస్టర్ గారు. అప్పుడే ముఖం కూడా బాగా అయింది కదా? అవును సార్. నిన్న పిచ్చిగా ఉంది ముఖం, ఇట్లా కొద్దిగా క్రాస్ గా మూతి, చెయ్య, కాలు కొద్దిగా క్రాస్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ జరిగితే ఎవరికైనా అవుతుంది కదా. నీకమ్మా అయ్యో కానుక ఇచ్చుకోవటం కూడా డబ్బులు లేవు దగ్గర. అక్కడ వచ్చి ఎట్లా కష్టపడ్డారు ఆయన చూస్తే. అట్లా అమ్మాయి కూడా ఉన్నాడు, ఒకటి అడుగుతూ కూడా చెప్తున్నాడు. అలాంటి భర్త, ఇలాంటి 2 పిల్లలు నేర్చుకుని తల్లి ఎంత బాధపడుతుందో కదా. పెళ్లి చేసేసుకోమ్మా, ఏడోకో. ఈ పెళ్లికి నేను ఓకే చెప్పాను కదా, దొరికేటట్టుగా ఇక చేసేసుకోవచ్చు. అయిపోయింది, చప్పులు కొట్టండి గట్టిగా. అయిపోయింది. అమ్మాయిలు ఏమన్నా లోపం కనపడుతుందా చూడండి. నడుచు తల్లి, ఇప్పుడు నడుచు. అది చప్పులు కొట్టండి, నడుచమ్మా, అటు ఇటు నడు. అప్పుడు ఎలా నడిచావు? నడుస్తుంటేనే సోలపోతా. అదే ఎట్లా నడిచావు అప్పుడు?
చూడండి అదిగో అలా పడిపోతుందంట నడుస్తుంటే. కొంచెం లైట్ అనిపిస్తుంది పాస్టర్ గారు అది నడుస్తుంటాయి. అవునా, పట్టుకోండి. ఆ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు నాడు నీళ్లు కదిలించబడినప్పుడు దేవదూత బెతస్దా కోనేటిలో ఎంతమంది బాగుపడ్డారు? అందరా? ఒక్కడే బాగుపడేవాడు. ఎందుకంటే అక్కడ ఒకడు 38 సంవత్సరాలు అట్లే ఉన్నాడు కదా. యేసు ఆసుప్రభుడు 500 జనం మరి ఇక్కడ అందరూ బాగుపడుతున్నారు. జబ్బులు కొట్టేది కానీ ఒక్కడు కూడా బాగుపడిన వాడు ఉండడు. హల్లెలూయా. పెళ్లి చేసేసుకో, ఇక 4 బాగున్నావు, అందరూ తెల్లగా అయిపోయి మంచిగా అయిపోయిందా? ఈ పంటి గోద కూడా తీసేస్తాను, ఓకేనా? బడుగో. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా ఇచ్చుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా ఇచ్చుడవగు తండ్రి సమాధాన అధిపతి. చేతులు పైకెత్తి ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా మరుస ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లతో ప్రభుని కనపడదామా? కృపతో రక్షించితివి స్తోత్రం. మరోసారి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. ఆమేన్. కృపతో రక్షించితివి స్తోత్రం. నీరాత్మిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీరాత్మిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. చేతులు పైకెత్తి ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మను మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో
యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. అమ్మ నీ పేరు నిర్మల కదా? అవును, నిర్మల. కుమారవల మళ్ళా మా భర్త. ఏడి బ్లీడింగ్ అవడం లేదు, కిడ్నీ మీద వాపు, నొప్పి, కూర్చోలేకపోతున్నాను, ఆకలి లేదు, గ్యాస్, యూరిన్లో మంట. నిర్మల. ఆయన ఎవరు? కుమార్ ఎవరు? మీ దేవురు ముచ్చర్ల సంగారెడ్డి. మోక్షం కాడ కూడా నొప్పి పడుతుంది అన్నది మీ ఈవిడేనా? నిర్మల. నిర్మల. నిర్మల రమ్మంటే వచ్చారు కదా. అన్ని తగ్గించేస్తానా ఏమైనా ఉంచుతానా? అన్ని తగ్గిస్తావయ్యా. నువ్వే చెప్పు, తగ్గించేస్తామా ఏమైనా ఉంచుతామా? తగ్గిస్తారయ్యా. మొత్తం క్లోజ్. గర్భసంచి క్యాన్సర్ అంట, మళ్ళీసారి గర్భసంచి తీసేశారంట. ఎందుకు? బ్లీడింగ్ అవుతుంది కాబట్టి గర్భసంచి పుండు వచ్చేసిందని చెప్తారు. అయినా బ్లీడింగ్ ఆగట్లేదంట. అవునా? ఎంతకాలంగా పడుతున్నారు ఈ బాధలు? 2 సంవత్సరాలు. ఇక్కడికి ఒకసారి రా నిర్మల, త్వరగా రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. కలర్ వచ్చేసింది. ఎంతమంది చెప్తున్నారు కలర్ వచ్చిందని? చేయదండి. రియలా కదా? ఇప్పుడు దాకా బూడిద రాసుకుని వచ్చిందేమనుకున్నట్టుగా అయ్యింది మనిషి. చేతులు ఎత్తండి, కలర్ మారింది అంటేనే. అక్కడ చూపించండి. హల్లెలూయా. అక్కడ హల్లెలూయా, 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 హల్లెలూయా బాబు, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిజమా? కలర్ మారిందా? ఏమి అది చెప్తారు. పేరేం లవ్లియా ఏంటది? లేడీస్కి రాస్తారుగా పేరేం లవ్లీ. ఇంకేముంది? నాకు పాన్స్ వేరే. హల్లెలూయా. ఎంత కలర్ వచ్చేసింది చూడండి. నీకు ఇది నరం గుంజిద్దా లోపల? ఇక్కడ గుంజిద్ది కదా, అది ఇలా గుంజేసేద్ది, నీరసం వచ్చేద్ది అది గుంజేసినప్పుడు. అవునా? దీంట్లో రాసావా? దీంట్లో రాసావా నిర్మల? అదే ఆ నరం గుంజిద్ది ఇట్లాగా ఇలా ఉంగిపోతామని రాసావా? అది రాయలేదయ్యా. మీరు ఎవరు కూడా ఇక్కడ రాసినవి ఏమీ సంబంధాలు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నదే మీకు సంబంధం ఉంటుంది. ఇక్కడ రాసింది ఏమి ఉండదు. ఇట్టుగా అట్లా రాసుకుంటాం అంతే. నిర్మల ఇప్పుడు చెప్పేస్తే నువ్వు ఎంత బాగున్నావు? చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆరోగ్యం ఉందా? ఎంతకాలం పట్టి పడుతున్నావు బాధలు? 2 సంవత్సరాలు అవుతుంది అయ్యా. చచ్చిపోతాను అనుకున్నావు కదా? నేను మస్తు తిరిగినయ్యా, మస్తు తిరిగిన కానీ ఇంత విడుదల కాలేదు. ఎక్కడ తిరిగావు? బెల్లంపల్లికి పోయాను, అన్ని చర్చిలు తిరిగినయ్యా. చర్చిలు పోయావా? పోయినయ్యా. చర్చిలు తిరుగుతా ఉన్నావా? ఏడ తక్కువ అవుతుందో ఏ దేవుడు ఏడ ముడతాడోనన్నా అని. నువ్వు ఎప్పుడైనా వచ్చావు ఇక్కడ? వచ్చినానయ్యా. నువ్వు అందుకే దొంగడు అని నాకు అర్థమవుతుంది. ఏమేమి తీసుకురాకుండా వచ్చావా? వచ్చినా పని కూడా చేసిపోయినాయ్యా. నేను మొన్న ఫోన్ లో చూసినట్టు నాకు చెప్పలేడయ్యా. అంత దాచుకున్నాడే అయ్యా. నేను మర్చిపోయినా. ఇవి చచ్చిపోవాలని కోరుకున్నావు నువ్వు. ఫోన్ లో చూస్తుంటే మళ్ళీ నేను యూట్యూబ్ వచ్చి మళ్ళీ వచ్చిన. నీకు ఎందుకు చెప్పలేదు? చచ్చిపోవాలని కోరుకున్నాడా? మర్చిపోయినా అన్నాడయ్యా. ఇక్కడికి వచ్చి అద్భుతాలు చెప్తే నువ్వు ఎంత బాధపడితే నీ మీద ప్రేమ ఉంటే చెప్తాడు కదా. ఆయన ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. దేవుడు ఉన్నాడయ్యా. అంతేనా? ఒకటి చెప్తున్నా నేనండి, ఈ బ్రదరు వచ్చారా మీరు? 2 వారాలు అయిందా? అవునయ్యా, 2 వారాల క్రితం వచ్చాను. బ్రదర్ మీ పేరేంటి? ఇవాన్ బ్రదర్. ఇవాన్. అక్కగారికి ఆ రాజమండ్రి అక్కగారు. అవును. ఆమె కొరకు ప్రార్థన చేయించడానికి ఇక్కడికి వచ్చారండి. వచ్చి ఏదో ఓ టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు బ్రదర్. అక్కగారికి అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు? అది వ్యాధి పచ్చకామర్లు అయిపోయినా అన్నారా? పచ్చకామర్లు అయిపోయినా అన్న. ఇది యథార్థమైన విషయం అండి. హాస్పిటల్ పేరుతో సహా ఉంటుంది. ఆ లివర్ ఎంత ఉందండి? ఎన్ని పాయింట్లు ఉంది? 5.5 పాయింట్లు ఎంతో ఉంది. ఎంతో ఉంది. అయితే అది ఇక మనిషి స్టక్ అయిపోయింది హాస్పిటల్లో. ఉండండి. ఎన్ని రోజులు పెట్టావు బ్రదర్ అప్పటికే? అప్పటికే 2 months నుంచి బాధపడుతుంది. 2 months హాస్పిటల్ ఉందా? హాస్పిటల్లో 20 days ఉంది. 20 daysలో ఆ లివర్ అంటే అదే దానికి ఏంటి పచ్చకామర్లు అంటారు కదా, ఆ పచ్చకామర్లు అయిన దాన్ని వాళ్ళు తగ్గించలేకపోతున్నారు. సెకండ్ జ్వరం వచ్చేస్తుంది. అవునయ్యా. పక్కన బ్రతికించే బాధ్యత మనకుంది. మనం చూసుకుందాం. నువ్వు టెన్షన్ పడకు.
అసలు వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం ఏదో చెప్తున్నాడు ఈయన, ఆమెకి ఇలాగుంది అలాగుంది అది ఉంది ఇది ఉంది, జ్వరం వచ్చే ఎన్ని పోసుక జ్వరము. అవునయ్యా, ఎన్నులోంచి జ్వరం వచ్చేస్తుంది అంటున్నారు. ఈ కడుపు అంతా పట్టేసి తిండి తినట్లేదయ్యా ఒక 3 months నుంచి. నీళ్లు తాగినా కానీ కడుపులోకి వెళ్ళట్లేదయ్యా, పట్టేస్తుంది. ఏంటని అడిగితే ఇంకా డయాగ్నోస్ చేస్తానే ఉన్నాము, ఇంకా తెలియలేదు మాకు అంటున్నారయ్యా. విన్నారా? ఆఫ్టర్ లివర్ ప్రాబ్లం నాకు ఎంతే తెలుసా, ఎవడరాడు లివర్ ప్రాబ్లం పోవా అంటే పోతుంది, మళ్ళీ లివర్ క్యాన్సర్ అంటారు కదా, పోవా అంట, మర్యాద కూడా ఉండదు నాకు. పోవా లివర్ క్యాన్సర్ అయితే పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాం, లివర్ క్యాన్సర్ అయితే ఎవడిగా 50 seconds తగ్గిద్ది. అది హార్ట్ ప్రాబ్లం ఎంతసేపు, సెకండ్ తగ్గిపోద్ది, వెళ్ళిపోవటమే ఉరకటమే, నిమిషాలు కాదు సెకండ్సే. తమ్ముడు అల్లాడిపోయాడు, మరి అక్క అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ ఇక ఆమె ఎట్లా ఇలా ముడుచుకుపోయి ఉంది చాలా. ఆయన ఎవరు? మా బావగారు. ఓకే, ఆమె అమ్మ, మీ అమ్మగారా? ఏ హాస్పిటల్ పెట్టారు రాజమండ్రిలో? రాజమండ్రి సహజ హాస్పిటల్లో పెట్టారు. సహజ హాస్పిటల్లో 20 రోజులు పెట్టారు. చిన్న ప్రార్థన చేసాక జ్వరం విడిపోయింది, లాస్ట్ చిన్న ప్రార్థన చేసాక పాయింట్లు ఎందుకు పోయినాయి? 1 point వస్తున్నాయి. 1 point సపోర్ట్ కొట్టాలి గట్టిగా, 1 point గట్టిగా మాట్లాడాలా. 1.5 ఉన్నవాడు. నేను ఫోన్లోనే ఎదురు బదురు లేదు, మాటలేదు, ముచ్చట్లేదు. అమ్మ సిస్టర్ మీ పేరేంటి? మైక్ తీసుకోండి. సత్యవేణి గారు. ఈ కావర్లు అయితే మాత్రం ప్రార్థన చేసిన నెక్స్ట్ ఆ డేనే ముందు రోజు వరకు కూడా పచ్చగా అయ్యేది అయ్యగారు. అరే మోక్షన్ కదా, మోక్షన్ అంటండి, అది ఆకులు లేక పచ్చగా అయిపోయేదంట. ఎన్ని రోజులు మట్టి అవుతుంది అది అప్పుడు అలాగ మోక్షన్? అప్పటికే 1 week నుంచి అలా గట్టిగా. అంతేనమ్మా? కళ్ళు కూడా మామూలుగా అయినాయిగా దాదాపుగా? కళ్ళు కూడా. విన్నారా తల్లి? చెప్తున్నాను వినండి, నేను దగ్గరికి వెళ్ళాముడు ముట్టుకోలేని మనమేంలే, మన ప్రార్థనలే చల్లుండంటే ఇలా చల్లారంట. మోక్ష ఎట్లా వచ్చేదమ్మా నువ్వు చెప్పు? ఆకులు నూరితే ఎలా ఉంటుందో అలా వచ్చేదండి. ఈమె మీ కూతురు? కూతురండి. ఆయన అల్లుడు? ఎంతమంది పిల్లలు ఇవిడికి? 3 ఆడపిల్లలండి. విన్నారా? ఆ మోక్షను ఆ హాస్పిటల్లో అంతమంది 2-3 నెలలు వదిలేసిండి. 20 రోజుల హాస్పిటల్లో వాడు వల్ల కనీసం మోక్షను కూడా మార్చలేకపోయాడు. మార్చలేదండి. అన్ని మెడిసిన్ వాడి మెడిసిన్ మీద మెడిసిన్ వేసేస్తున్నారు. మోక్షం ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, నడుములో జ్వరము, తర్వాత ఇంకేమున్నాయమ్మా? ఇంకే కడుపు నొప్పి, ఇంకా ఏమి వెళ్ళలేదండి నోట్లోకి, తింటాకి వెళ్ళేది కాదు. అది మరి మర్చిపోయింది, నిద్ర కూడా లేదు. ఉంటుందండి, నిద్రలో ఉంటుందండి. విన్నారా? మరి మనం ఇలా మేసం తిప్పి తొడగొడితే ఏమో తప్ప? కొట్టండి గట్టిగా చప్పట్లో. తమ్ముడు నాకు ఈయన ఏం అర్థం కాలేదు కానీ చూశాను, జస్ట్ అంత జన్మలో చూశాను కానీ ఆయన బాధపడుతూ ఏదో వచ్చారు వాళ్ళ అక్కగారి గురించి, ఏదో ఇక్కడ ఒక స్పాన్సర్ చేసి వెళ్ళారు. కానీ నాకు కృతజ్ఞత ఉంది, ఎందుకంటే తమ్ముడు అక్క గురించి పడుతున్నాడు. ఆమె నిజంగా నేను అనకూడదు, ఆ మెడిసిన్ ఇంకెన్ని లక్షలు పెడితే నువ్వు రికవర్ చేసుకుంది మీ అక్కగారు? ఎంత పెట్టినా రికవర్ కాదు కదా. ఎక్కడ జాబ్ చేస్తారు మీరు? కరీంనగర్. కరీంనగర్. ఏం జాబ్ చేస్తారు? ఈ కాళేశ్వరంలో చేస్తాను. కాళేశ్వరం. విన్నారా? ఇలాంటి ఛాలెంజ్తో కూడిన పరిచర్య నాది. ఇప్పుడు కళ్ళు కూడా పచ్చగున్నాయి, కళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు దాదాపుగా నార్మల్ అయిపోయినాయి. ఏమా? అయిపోయినాయి. ఆ రోజే అయిపోయిందండి. ఆ రోజే ఫోన్లో ప్రార్థనే. వీళ్ళెవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ బాబు వచ్చాడు, అక్కడి పరిస్థితి బాగోలేదండి, హాస్పిటల్ ఉంది, అంతవరకే తెలుసు మనకి. కానీ దేవుడికి సమస్తము, ఇలాగ అన్నాడు, దేవుడికి సమస్తము తెలుసు. నేను బ్రతుకున్నంత వరకు ఇలాంటి వాళ్ళు బ్రతికుంటూనే ఉంటా. మోక్షను పసరు నూరి ఉంటే ఎలా వస్తుందో అలా వస్తుంటే ఫోన్లో ఆపేస్తున్నాను చెప్తే ఆపేసినానండి. ఇంకా ఏం చెప్పాలండి? ఇంతకంటే గొప్ప ఏం చెప్పాలండి? ఇంతకంటే గొప్ప ఇంకేమైనా ఉంటుందా? ఫోన్లోనే కంటితో చూడలేదు, అసలు ఆ మనిషి ఎట్లుందో ఏమైందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నా వాయిస్లో నుంచి ఆమెలో టాచ్ అవ్వటమే, బాడీ మొత్తం హీల్ అయిపోవటం. ఇవాళ లేచి నడిచి అసలు నడుస్తున్నావు ఆ రోజు? నడవలేను సార్, ఎక్కువసేపు నడవలేవు, పడుకునే ఉంటావు. పడాల్సిన పని లేదు. ఏం పని చేస్తారు మీరు? పనేనండి. కూలి పన్నా? చాలా ఉన్నోళ్ళగా వ్యవసాయం పనండి. నిజం చెప్పి చచ్చిపోయినా మీ ఆయన అబద్ధం చెప్తాడా? కూలి పనేనండి మాది. నువ్వు కూడానా? నేను వెళ్ళండి. ఎవరు కూలి పని చేస్తారు మరి? ఆయనేనండి. ఇప్పుడు నువ్వు బతుకుతావా? ఏమన్నా డౌట్ ఉందా? ఇంకేమన్నా? బతుకుతానండి. ఎన్ని % బతుకుతాను అనిపిస్తుంది? 100%. 100. పాప తెలియక 100 అండి, 1000%. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల,
అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏ ఊరి మీది? మాది రామనాయుడుపల్లి, నెల్లూరు జిల్లా. ఈ మనిషి వీళ్ళ కూతురునిచ్చిందంట సొంత తమ్ముడని. పాపం పోయిన వారం అయితే నాయను కదమ్మా. అవును సార్. ఏంటి పోయిన వారం మీ తమ్ముడు తిప్పలేంటి, బాధలేంటి? సార్ నాకు 15 రోజులు నెల్లూరు నారాయణ హాస్పిటల్లో ఉన్నా సార్. 15 రోజులు. 15 రోజులు. ఈయన కళ్ళు ఇంకా కొద్దిగా పచ్చగా ఉన్నాయి చూడండి. రైట్ చూడు, కళ్ళు ఇంకా కూర్చోబడి. నిన్న పోయిన వారం వచ్చాడండి ఈయన. అసలు ఆయన బాధలు అయితే అన్నం కూడా తింటలేదు, ఇలాగే కూర్చుండిపోతున్నాడు. అక్కడ కూర్చో, ఎట్లా కూర్చుండిపోయేవాడు? ఇక అంతే పడుకుండిపోతున్నాడు. లేసేవాడిని కాదు, మీరు లేమన్నప్పుడు కుర్చీలో నుంచి కూడా లేసేవాడిని కాదు. అదే లేచేవాడు కాదు, ఎక్కడంటే అక్కడ కూర్చుండిపోవటం. మీరు వచ్చేదాకా అక్కడే పనుకొని ఉన్నాం. అసలు ఇక్కడ రాలేక లేగమ్మా లేగు చిన్న. అరే 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 అసలు నేను గుర్తుపడతలేదు తెలుసా నిన్ను. ఆ పోయినవారు కొంచెం ఉబ్బినట్టుగా కూడా ఉన్నావు. ఉబ్బినట్టుగా ఉండి నీరసంగా తిండి తినక అనాలైంది. తిండి ఫస్ట్ 2 నెలలు అసలు భోజనం అనేది లాగా పోలేదు సార్. భోజనం పోలే 2 నెలల్లో. వీళ్ళకి తిరగని స్థలం లేదండి. ఏ ఊరి మీది? మాది రామనాయుడుపల్లి, నెల్లూరు జిల్లా సార్. ఆమెనే 15 రోజులు నారాయణ హాస్పిటల్లో ఉన్నాం. నీవు? నేను. ఆమె ఆ తర్వాత మళ్ళీ ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు 15% ఉన్నాయి సార్ పచ్చకామెరు. వాళ్ళ వల్ల కాక మళ్ళీ వేరే హాస్పిటల్ నెల్లూరులోనే షిఫ్ట్ అయినా. అక్కడికి పోయాక 20 పాయింట్లు అయినాయి. పెరిగిపోయింది. ఆ నుంచి చెన్నై వెళ్ళినా సార్. చెన్నైలో హాస్పిటల్ పేరు కూడా చెప్పాలా? హాస్పిటల్ పేరు చెప్పాలి. చెన్నైలో స్టాండిల్కి పోయినాను. స్టాండిల్లో 15 రోజులు బెడ్కి ఇచ్చారు. 15 రోజుల తర్వాత 1 వారానికి టాబ్లెట్లు ఇచ్చారు. ఓకే. అక్కడ పోయినాక 40 పాయింట్లు అయినాయి. ఇదేంటి ఇలా పెరిగిపోతుంది? 40 పాయింట్లు అయితే ఇంక ఇంటికి పోయి రాపోయి వాతావరణం సెట్ కాలేదు, నీకు డయాలసిస్ చేయాలా, బ్లడ్ డయాలసిస్ చేయాలా అన్నారు. ఓకే. ఆమె చెన్నై నుంచి గ్లోబల్ హాస్పిటల్కి పోయినా. అది ఎక్కడ? చెన్నైలోనే విమానాశ్రయం దగ్గర. గ్లోబల్ హాస్పిటల్ పోతే ఆయన పోతే లివర్ మార్చేయాలా మొత్తానికి. చెప్పండి. ఇక అవును, గ్లోబల్ హాస్పిటల్ పోతే డాక్టర్ చూసి 40 లక్షలు అవుద్ది. 40 లక్షలు నీకు లివర్ చేంజ్ చేయాలా, నువ్వు అప్లికేషన్ పెట్టుకోబో, ఎవరిదన్నా లివర్ సమయానికి ఉంటే నువ్వు చేస్తావు, నువ్వు డబ్బులు రెడీ చేసి పెట్టుకోమని చెప్పారు. ఆమె నేరుగా ఇంటికి పంపించాను సార్. ఇంటికి వెళ్ళిపోయావు? నేను ఆ గురువారం ఇంటికి వచ్చిన సార్. మా అక్కకి ఎవరో చెప్పారంట ఇట్లా గుర్రంగూడ అని. నేను హైదరాబాదులో 1 సంవత్సరం పనిచేసిన ఇక్కడే, మన వండర్ ఉంది చూడు, వండర్లో ఉన్నా. అంటే గుర్రంగూడ అంటే నాకు తెలుసు. అంటే నేను కొంచెం నమ్మకాలు తక్కువ సార్. యథార్థం ఇలా జరుగుతాయంటే మామూలు పూజలకు కానీ పునస్కారాలకు కానీ పాను. మా అక్కండి నువ్వు అసలు ఏం పట్టించుకోకు, ఎంత ఖర్చు అయినా నాది, అడిగి పోదాము అన్నది. ఆమె స్లీపింగ్ బెడ్ తీసుకొని వచ్చిన. అంటే మాకు ఇక్కడికి 500 కిలోమీటర్లు వస్తుంది. స్లీపింగ్ బెడ్ తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద నిద్రపోయినా. అక్కడ ఫాస్టర్ వచ్చిండు, నువ్వు లేచిరా అన్నాడు. లేచిరామంటే పట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని పెట్టారు. నువ్వు చప్పట్లు కొట్టమంటే కొట్టలేకపోతున్నాను, కాళ్ళు దించమంటే రావాలా, చెయ్యత్తమని 2 మాటలు అరిచావు నన్ను. తీసుకొచ్చి చేసావు అక్కడ కార్యక్రమం. చేసి ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళి 3వ రోజు మళ్ళీ చెన్నై వెళ్ళినా. చెన్నైకి వెళ్ళి స్కానింగ్ తీసి బ్లడ్ రిపోర్ట్ తీస్తే నా 14 పాయింట్లకు వచ్చింది సార్. 40 ఎక్కడ, 14 ఎక్కడ? 14 పాయింట్లకు వచ్చింది. ఇప్పుడు బాగా బజార్కి అంగడికి తిరుగుతున్నాను సార్. ఓకే. ఆ కాళ్ళు కూడా వాపులు ఉన్నాయి కదా? వాపులు ఉన్నాయి సార్. మొన్న వచ్చినప్పుడు అండి అనకూడదు. ఈ సొంత తమ్ముడు ఈమెకి డౌట్ వచ్చేసింది వీళ్ళ మీద. ఏమైనా డౌట్ వచ్చింది నీకు తమ్ముడి మీద చెప్పు. నాకు డౌట్ వచ్చింది సార్. సార్లు బతకరన్నారు,
ఎక్కువ అవుతుంది అన్నారు, లివర్ పూర్తి డ్యామేజ్ అన్నారు. నాకైతే నా బిడ్డ జీవితం పోతుంది, నేను ఎట్ట బతకాల? మా 2 కుటుంబరాలు ముందు చచ్చిపోవాలి, వాడికి అడిగి ముందు మేము బతకలేము, వాడికి ఏదన్నా అయితే నేను భయపడ్డాం సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ధైర్యం వచ్చింది సార్. నా తమ్ముడికి బాగా ఉంది, ఆ స్వామి విడుదల చేసిండు. శనివారం నైట్ ఇక్కడే మనకొని నిద్రపోయాం సార్. మళ్ళీ ఆదివారం కూడా కలిసాం. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఏం భయపడగాకమ్మా నువ్వు, మళ్ళీ వారం రా అన్నాడు. ఇప్పటికి చాలా రికవర్మెంట్ కాను. ఏం పేరు సార్ మీది? నా పేరు జయరామయ్య సార్. జయరామ్. ఈ మీ కూతురు ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏదన్నా అయితే కూతురు బతుకు అందరు బతుకు ఆగమైపోద్ది. చిన్న చిన్న బిడ్డలు సార్, మేము పని అది మంత్రాలు అవన్నీ చేపించావా? తిరిగినాం సార్, చాలా దిక్కలు 10 దిక్కలు తిరిగినాం సార్. ఎంతకాలంగా తిరుగుతున్నారు ఈయన? 6 నెలలు 7 నెలలు అయింది సార్. వాడు బాగు తెప్పి ఒక నెల పూర్తిగా బాగలేక 3 నెలలు సార్. ఒక నెల దేవుళ్ళ కాడికి ఆడికి తిప్పారు, ఒక నెల మొత్తం హాస్పిటల్లో, ఇంకొక నెల ఈ పని. నిజంగా చెప్పండి, ఈ సహోదరుడు ఎంతమంది పిల్లలు నీకు? 2 పిల్లలు సార్. 2 పిల్లలతో ఈయన లాస్ట్ ఆదివారం కూడా వీక్గా ఉన్నాడు, పడిపోతున్నాడు. అన్నం తిండయ్యా, అన్నం తిండంటే నన్నే చూస్తున్నాడు, నా మీదే చూస్తున్నాడు. నాకు తెలుస్తుంది ఆ పాపం అక్కడ కూర్చుని నేను ఇట్లా ముడచుకుని ఇట్లా ఉండటం, ఈయనని ఎట్లా బ్రతికించాలి తండ్రి నేను అని చెప్పి ఈయనకి నా శాశ్వతాలుగా నేను ప్రార్థన చేసి ఇది చేశాను. అసలు ఆ మనిషి ఎలా మెల్ట్ అయిపోయాడు అంటే అట్లా మెల్ట్ అయిపోయాడు. అసలు ఇప్పుడు చూస్తే నేను ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నేను గుర్తుపట్టలేప, ఆయన ఆరంభం వేరేగా ఉన్నాడు మనిషి. కానీ మరి సొంత తమ్ముడు అక్క కూతుర్నిచ్చింది. నిజంగా చెప్పండి, ఇలాంటి వాళ్ళకి నేను ఉన్నానా లేదా? సాష్టంగా ఉన్నావు. అసలు ఏం పేరు? జయరామ్. అసలు ఈ 3-4 నెలలుగా పడ్డ నరకం నీకు ఎలా అనిపించింది? అసలు బాత్రూమ్కి పట్టుకొని పోయేవాళ్ళు సార్, తీసుకుని వెళ్ళే పొట్ట ఇంతలా ఉబ్బిపోయి ఉండేది. నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను సార్. కరెక్ట్. ఎక్కడ కొంచెం కూడా లేదు కదా? హాస్పిటల్లో ఉండే కొంది అది రెట్టింపు అయిపోతుంది సార్. పసికర్లో యేసు ఆశ్చర్యపురం హాస్పిటల్ మంచిదా, ఈ ప్రపంచంలోని హాస్పిటల్ మంచివా? ఇక్కడికి వచ్చినాక తగ్గిపోయింది సార్, అదే నమ్మకం. 2 రోజుల్లోనే 2 రోజులు. పేతురు, సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, ఓకే, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. చూడండి, ఇక్కడ వాళ్ళ యొక్క బెనిఫిట్ ఏంటంటే, మొదటిగా గమనించాలి, మనం ఆ లాభాల కోసం అంటున్నాం కదా, లాభాలు ఏంటి చూడండి. ఆయన ఎప్పుడైతే వాళ్ళు వెంబడించారో ఆ అపోస్తుల జాబితాలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. చప్పట్లు కొడదామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. మనకు కూడా మనందరి పేర్లు దేవుడు జీవ గ్రంథంలో రాయించాడు. అర్థమైందా? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వాళ్ళ పేరు ఎక్కడుంటుంది? జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అర్థమైందా? జీవ గ్రంథంలో ఉంది మన పేరు. ఇక్కడ గమనించండి, నీవు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు బాప్తిసం తీసుకున్నావు ఆయన దేవుడని. అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఓకే, అక్కడికి అయిపోయింది, ఆగండి. అయితే జీవ గ్రంథములో పేరు రాయబడుతుంది. బాప్తిసం తీసుకున్నప్పుడు మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అయితే నీ ప్రవర్తన బాగుండి, నీ నడవడిక బాగుండి నీ ప్రవర్తన బాగుంటే జీవ గ్రంథంలో ఉంటుంది నీ పేరు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. నీ ప్రవర్తన బాగులేదనుకో జీవ గ్రంథం నుంచి కొట్టివేయబడుతుంది. అది కూడా ఉంది. ఒకవేళ హల్లెలూయా నీ క్రియలు బాగోలేదనుకోండి, నీ ప్రవర్తన బాగులే, బాప్తిసం తీసుకున్నా అయ్యగారు చెప్పారు కదా నా పేరు జీవ గ్రంథంలో ఉంది, నీ ప్రవర్తన నీ క్రియలు సరిగా లేకపోతే నీ పేరు జీవ గ్రంథం నుంచి తీసివేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని జీవ గ్రంథంలో పేరు ఉందా లేదా యోచించుకోవాలి మనం. అది మన క్రియలను బట్టి ఉంటుంది. ఒక సందర్భంలో మోషే
ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో ఉన్నప్పుడు మోషేతో ప్రభు మాట్లాడతాడు, ఈ ప్రవర్తన బాగులేదు వీళ్ళందరినీ ఇక్కడ ఈ అడవిలో ఈ అరణ్యంలో అన్నప్పుడు ఆయన అంటారు, అయ్యా అట్లా మీరు చేయొద్దు, ఎందుకో తెలుసా, ఇప్పుడు వీళ్ళని నడిపించిన దేవుడు చాలా గొప్పవాడు, అయితే వాళ్ళ దేవుడు మళ్ళీ మధ్యలో వదిలేసి వాళ్ళందరిని చంపేసి అంటారు, అలా మీరు మా ముందు నడవకపోతే, మాకు మీరు తోడుగా ఉండకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తీసేయండి అంటాడు. అర్థమైందా? జీవగ్రంథం తీసేయండి. ఎవరో మోషే అడుగుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడికి దాన్ని కట్ చేస్తే, ఈరోజు మీ ప్రవర్తన బాగుందనుకోండి, మీ పేరు ఎవరు అక్కడ తుడిచివేయరు. దయచేసి గమనించండి. మీ ప్రవర్తన బాగోలేదనుకోండి, జీవగ్రంథంలో ఒకవేళ నీ పేరు ఉండకపోవచ్చు. జాగ్రత్త. అందుకనే శిష్యులు కూడా చాలా సంబరపడతారు. ఏంటంటే వాళ్ళు దెయ్యాలను వెలగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు, చాలా అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు చాలా సంతోషపడతారు. సంతోషపడి ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మీ నామంలో ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు మాకు లోపడుతున్నాయి అంటారు. యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట అక్కడ అంటారు. దయచేసి గమనించండి. ఈ లోకంలో మనం ఎంత సేవ చేసినా, ఎన్ని ఆత్మలను సంపాదించినా, ఎన్ని మందిరాలు కట్టినా, ఇలాంటి దేవుని కోసం ఎంత ధనాన్ని ఇచ్చినా, ఏ చేసినా ఓకే చెయ్యండి, అది కాదంటలేదు. కానీ అంతకంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అసలు మనం పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అది ఎప్పటికప్పుడే మనం యోచించుకోవాలి. అందుకని అక్కడ ఆయన చెప్తారు, మీరు ఏదో అద్భుతాలు చేశారని సంతోషపడకండి, మీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అది చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరి శిష్యులకే ప్రభువారు అంత గట్టిగా మాట చెప్పారంటే మరి మనం కూడా ఎంత ఆలోచన చేసుకోవాలో ఒకసారి చూడండి. మరి బైబిల్లో ఒక మాట ఉన్నది, ఏంటంటే కొలొస్సీయులలో చెప్తారు, ఏమనంటే ఒక వ్యక్తి అంటే దేవుని తెలుసుకుంటాం అన్నట్టు. ఒక వ్యక్తి ప్రభుని తెలుసుకుంటాం అంటే వెలిగించబడటం. చప్పట్లు కొడతాం ఒకసారి. ఒక వ్యక్తి వెలిగించబడటం అంటే ఏంటి? వెలిగించబడటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి వెలిగించబడటం అంటే దేవుని తెలుసుకుంటాం. వెలిగించబడటం అంటే దేవుని తెలుసుకుంటాం. హల్లెలూయా. ఒక వ్యక్తి వెలిగించబడి పరలోక అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి వెలిగించబడ్డాడో ఆ వ్యక్తికి పరలోక సంబంధమైన విషయాలు తెలుస్తాయి. భూలోకమైన విషయాలు ఓకే అందరికీ తెలుస్తాయి, పరలోక సంబంధమైన విషయాలు తెలుస్తాయి. పరలోకమైన సంబంధమైన విషయాలు తెలుసుకోవడమే కాకుండా వారు పరిశుద్ధాత్మలో పాలువారుగా ఉంటారు. చప్పట్లు కొడదామా మరోసారి గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే ఒక వ్యక్తి వెలిగించబడిన తర్వాత ఏమంటే పరలోక విషయాలు తెలుస్తాయి. అంతేకాదు వాళ్ళు ఎక్కడ పాలువారుగా ఉంటారు? పరిశుద్ధాత్మలో. చెప్పండి గట్టిగా, ఎక్కడ? పరిశుద్ధాత్మలో పాలువారై ఉంటారు. ఇలాంటి అనుభవాలు ఉంటాయి. భూలోక విషయంలో అన్నీ మనకు తెలిసిపోతే అది వదిలేస్తే, ఒకటేంటంటే పరలోక విషయాలు తెలుస్తాయి మనకి. అంతేకాదు పరలోక విషయాలు తెలవడమే కాదు, అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిపోయినటువంటి వారు పరిశుద్ధాత్మలో కూడా పాలువారంగా ఉంటాం మనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో పాలువారుగా ఉంటాం. ఈ అన్ని పరలోక విషయాలు తెలుసుకుని పరిశుద్ధాత్మలో పాలువారుగా ఉండి ఆ వ్యక్తి కానీ మరలా ఆరిపోయాడు అనుకోండి, వెలిగించబడటం చాలా కష్టం. కొంతమంది కూడా లేదు ఇప్పుడు ఒక పాపం చేస్తా సాయంత్రానికి మళ్ళీ రాత్రికి ఫ్రెష్ అయిపోతానంటే కుదరదండి. అట్లాగేమీ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒకసారి వెలిగింపబడి పరలోక విషయాలన్నీ తెలుసుకుని మరలా వెనక్కి తిరిగిపోతే అది ఆరిపోయిన స్థితి. వెలుగు లేదు. వెలిగించబడినటువంటి వ్యక్తి ఆరిపోకూడదు. అంటే ఆత్మీయ జీవితం అన్నట్టు రెండు. వెలిగించబడటం ఆత్మీయ జీవితం, ఆరిపోవటం ఆత్మీయ జీవితంలో దిగజారిపోవటం అన్నట్టు. మరలా వెలిగించబడదాంలే అని నువ్వు అనుకుంటే చాలా కష్టం. నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, ఒకవేళ నువ్వు చేసిన పొరపాట్లు బట్టి అది అక్కడ తీసివేయబడింది అనుకోండి, మళ్ళీ రాయబడాలంటే మళ్ళీ ఇంకోసారి బాప్తిస్మం తీసుకుంటాం.
కొంతమంది చెప్తారు, అయ్యా ఒకసారి నేను యేసు ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాను, ఆ వాక్యానుసారంగా ఉన్నాను, పడిపోయాను మొత్తం పడిపోయాను, ఇక పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది నాకు ఆత్మ బలం లేకుండా ఉంది, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, సంఘానికి కూడా వెళ్ళలేకపోతున్నాను, నాకు చాలా అయిపోతుంది అని చెప్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మళ్ళీ ఒకసారి బాప్తిసం తీసుకోవాలని అడుగుతారు. మరలా బాప్తిసం తీసుకోవాలా అంటారు. చూడండి, పాపం చేసావు, ఆత్మీయత పోయింది, ఆత్మ పోయింది, కోల్పోయావు, నిరాశ వచ్చేసింది, మళ్ళీ బాప్తిసం తీసుకుంటే మళ్ళీ వచ్చేద్దాం అనుకుంటున్నావా? యేసు ప్రభు వారు శిష్యులందరినీ కాళ్ళు కడిగారు. ఆయన ఒక సందర్భంలో కాళ్ళు కడిగారు. ఎంత భారం ఉందో తెలుసా? ఒకరోజు మీకు ఇక్కడ ఉంటుంది ఫ్యామిలీ, ఒకటే భార్య భర్త, ఒక కొడుకు కూతురు, వీళ్ళు నలుగురితోనే పడలేరు మీరు నిజంగా చెప్పాలంటే. అసలు నాకు అప్పగిచ్చిన బాధ్యతలు, భారములు, ఈ సేవ, ఆఫీసు, ఈ లైవ్లు, ఈ మినిస్ట్రీ, ఎంప్లాయీసు, ఫ్యామిలీ, ఇవన్నీ ఆలోచన చేస్తే నా కళ్ళల్లో నుండి, నా గుండెల్లో నుండి నా కళ్ళల్లోకి తాకి నీళ్ళు అలా కారుతూ ఉన్నాయి. వీళ్ళు అభివృద్ధి పొందాలి, వీళ్ళు బాగుపడాలి, వీరు చక్కగా ఉండాలి, వీరు దేవుని తెలుసుకోవాలి, ఇదిగో దేవుని తెలుసుకోవాలంటే ఇదిగో ఈ విధంగా ఇలాగా ఉండాలి, అలాగా ఒక్కొక్క కర్తవ్యాన్ని నా మీద చూపించినప్పుడు నాకు ఎంత భారం ఉందా అని నేను ఏడ్చుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తాను. ఎంత భారం ఉందో తెలుసు. మీరు నన్ను చూసి ఊహించుకుంటే 100లో 1% కూడా నా మీద ఏం భారం లేనట్టు కనపడుతుంది, కానీ ఎంత భారం ఉందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నాకు అక్కడ రాత్రి ఇక్కడ ఎవరిక్కడ ఉంటారు మెలుగుగా, ఆడు చూస్తే చిన్నోడు, వీడు చూస్తే ఎట్లా, నేను రాత్రి మళ్ళీ సీసీ కెమెరాలో చూస్తానే ఉంటా, ఎవరు వస్తున్నారు, వెళ్తారు, గేట్ కాడ ఎవరు ఉన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మరలా కట్టెలు లేవంటారు, అక్కడ నుంచి చూస్తే నీళ్లు లేవంటారు, అక్కడి నుంచి చూస్తే ఇక ఎన్ని సమస్యలు అంటే పనివాళ్ళు రాలేదంటారు, అక్కడి నుంచి చూస్తే అలా వన్ బై ఎన్ని ఇదంతా అట్టయానికి స్టార్ట్ అవ్వదు. జనాలు వచ్చేస్తారు, ఇటు కుప్పలు అటు వెళ్తారు, ఇటు వెళ్ళిపోతారు, అటు వెళ్ళిపోతారు, రోడ్ల మీద ఉంటారు, వృద్ధులు ఉంటారు. నేను వచ్చే వరకు అల్లాడిపోతారు. ఈ వాతావరణం అంతా నేను చూస్తానే ఉంటాను. ఇటు నాకు నిద్ర ఉండదు. ఇక్కడ రోగులు ఎంతో భారముతో, ఎంతో ఆశతో, ఎంతో విశ్వాసంతో ఆ దైవజనుడు మాట్లాడితే చాలు, ఆ దైవజనుడిని ముట్టుకుంటే చాలు, ఆ దైవజనుడితో ఒక సెకండ్ నిమిషమన్నా నాకు టైం దొరుకుతుంది అనేడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కారుల్లో, ట్రైన్లో, బస్సుల్లో, ఆయా రీతిలుగా ఆటోల్లో ఎన్నో ప్రయాసాలతో ఇంత దూరం వస్తూ ఉంటారు. వాళ్ళందరి మనసుని గుర్తుపట్టాలి, వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళ బాధని అలాగా తీసివేయాలి. ఎంత భారం ఒక్కసారి ఆలోచించేయండి. రాత్రి ఇక్కడ 10 చిల్లర అయిపోయింది. ఇంటికి వెళ్ళి అంత ఆహారం ఉంటే ఆ ముద్ద ముందు పెట్టుకుంటే ఇంత అన్నం కూడా తినలేని పరిస్థితి. వేసుకున్న వస్త్రం కూడా తీసుకుని పడుకుందామంటే కూడా శక్తి లేదో, అయినా ఓపుకు తెచ్చుకుని అన్నం అయితే అలా పక్కబడి ఆ షర్ట్ అలా చేసి నైట్ డ్రెస్ చేసి అలాగే పడుకుని పోయారు. దేవుని బిడ్డలారా, ఒక సేవకుని భారము, ఒక సేవకు దేవుడిచ్చినటువంటి బాధ్యత, కర్తవ్యం కాదు ఇది. ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలనే సేవకులు ఉన్నారు, నేను కాదంటలేదు. ఒక టైంకి రావాలి, ఒక టైంలో ముగించాలి, ఒక టైంలో ప్రజలు కలవాలని, అలాగ ఏదో కర్తవ్యం కాదు ఇది, బాధ్యత, భారము. అది చూస్తే ఎంప్లాయీస్ రాలేదని ఫోన్ వస్తుంది, వాళ్ళని ఏమన్నా తిట్టామా అనిపిస్తూ ఉంటుంది. అది చూస్తే టీవీల్లో ఒకసారి ప్రోగ్రామ్ రా, అక్కడ టెన్షన్లో, ఇక్కడ ఎంప్లాయీస్ల టెన్షన్లో. చూడండి, ఒక్కసారి ఎవరినన్నా కోపం వచ్చి ఎంట్రో అన్నామనుకో, వాళ్ళు బాధపడిపోతారు. ఎటు చూసినా ఎలా పిండపడదు. నేను సాలరీ ఇచ్చే కాడ ఒక రోజు దాటనివ్వను, కానీ వాళ్ళు టైలు ఎలా ఉంటాయి తెలుసా? అసలు 9 గంటలకు వచ్చి 6 గంటల వరకు ఉండాలి. వాళ్ళు 10:30, 11, 11:30కు వచ్చినా ఎందుకు ఇలా వచ్చావమ్మా అని అడగం మేము.
ఎందుకయ్యా అని నీ జీతం ఇవ్వట్లేదా నేను అని కూడా అడగను. దేవుని మీదే ఇంతగా వాళ్ళు ఎక్కడ గాయపరచబడతారు అని ఆలోచనలు కూడా. వాళ్ళు ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు. మినిమం 20,000 ఇస్తాను మినిమం. అక్కడ ఒక ప్రేయర్ టవర్లో 8,000 కంటే ఎక్కువ ఏ ప్రేయర్ టవర్లో లేదు. అది కూడా 2-3 నెలలు ఎవరు, 6 నెలలు కూడా ఎవరు ప్రేయర్ టవర్లో. 7-8 వేలకి బ్యాగులు తగిలించుకుని వెళ్తారు. నేను 20,000 తక్కువ ఎవరికి ఇవ్వను. చూడండి నా మంచితనం. అవతల వాడిని ఇంత కూడా గాయపరచకుండా ఉండటం, బాధ పట్టకుండా ముందుకు తీసుకెళ్ళటం. ప్రియులారా గమనించండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఎంత సంపాదించుకుని వదిలి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. నాకు టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెక్చరీ మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. నాగరాజ్ మీరేనా? రండి. అది ఎంత సంతోషం ఉన్నారు వాళ్ళు చూడండి. 2 కిడ్నీలు పాడైపోయిందని చెప్పారు ఆయనకి. రండి త్వరగా చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరుచుకుంటూ ఆయనకి హల్లెలూయా. తెలుగు వస్తుంది కదా నాగరాజ్?
అవును సార్. ఎన్ని సంవత్సరాల బాధ నాగరాజు నీది? నాకు ఒక ఏండ్లింగ్ సార్. తెలుగు మీకు బాగా వస్తుందా? ఇంటికి వస్తుందా? ఏండ్లింగ్ సార్. కొంచెం కొంచెమా? పాపం హల్లెలూయా చెప్పండి. పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? 3 సార్. 3 పిల్లలు. ఈ నాగరాజుకి 3 పిల్లలు. డాక్టర్లు ఏమని చెప్తున్నారమ్మా? డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు? నాగరాజు గురించి డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు? డాక్టర్ గారి దగ్గర పోలేదు అయ్యగారు. కిడ్నీ సమస్య వచ్చింది కదా, ఎక్కడ చూపిస్తారు మరి? ఇప్పుడు ఆయుర్వేదిక్ లో ఉంటుంది అయ్యగారు. ఇప్పుడు ఆయుర్వేదిక్ లో లేదు. వద్దని చెప్పాను కదా. అవును అయ్యగారు. ఇప్పుడు ఓకే, మీరు బాగున్నారా? బాగున్నా. 5 దినాల కంటే బాగుండే అయ్యగారు. మళ్ళీ కాళ్ళు ఊతము అయ్యగారు. వాపు వచ్చిందా? అవును అయ్యగారు. ఈ 5 అంటే పోయిన అంత ముందు వారం వచ్చారు. అవును అయ్యగారు. బాగుంది. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది వాపు? 5 దినాలు అయిన మీటికి వచ్చింది. వచ్చిందా? నీళ్లు అన్నము అన్ని తినేసినారు మంచిగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మళ్ళీ రావాలని చెప్పాను, నేనే రావాలని చెప్పాను మీకు. అందుకే వచ్చారా? అలాంటి ఎందుకు వచ్చారు మీరు? రావాలని వచ్చారా? ఓకే. ఇప్పుడు నీళ్లు తాగి అన్నం తింటున్నాడా? తింటున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఏముంది మళ్ళీ ప్రాబ్లం ఆయనకి? ఇప్పుడు అదే కాళ్ళు ఊతమాయి గారు. కొంచెం వాపు వచ్చిందా? పెద్దగా ఏమి లేవు, మాకు జస్ట్ చూడండి, కావాలంటే కెమెరాలు చూపించండి. కాళ్ళు వాపులు అంటారు అట్లనే, అంటే అవి కూడా ఉండకూడదు. కాళ్ళు వాపులు ఏమైనా ఉన్నాయేమో చూడండి, కాళ్ళు చూపించండి. ఆయన ఎవరైనా చెప్పండి, ఉన్నాయా వాపులు? చెప్పండి, చేతులు ఎత్తండి. ఉన్నాయి అన్నవాళ్ళు లేవు, తగ్గిపోయిన. ఆయన అప్పుడు ఎలా వచ్చారు? ఎలా నడిచారు? నాగరాజు అప్పుడు ఎలా వచ్చారు? నడిచావు సార్? వచ్చింది. అప్పుడు నడిచినావా? వచ్చిన పోయిన వారం వచ్చినప్పుడు ఎలా నడుస్తాం సార్? నడుస్తామే సార్. నడవలేగా ఇట్లా ఇట్లా వంగిపోయి అన్నాడు కదా. ఇప్పుడు నడువు వస్తారు, చూస్తారు, ఇలా చప్పట్లు కొట్టండి. ఈయనకి 2 కిడ్నీలు పాడైపోయి ఎన్ని % పాడైనాయి అమ్మా? ఎంత పాడైపోయినాయి 2 కిడ్నీలు? 2 పాడైపోయినాయి టోటల్గా. హార్ట్ ఆపరేషన్ చేసినారు అయ్యగారు. ఓపెన్ హార్ట్ సర్జరీ. 3 పైపు బ్లాక్. ఓపెన్ సర్జరీ కూడా అయిందా? వాళ్ళు ఈయనకి ఇలా వచ్చేసిందని చెప్పారా? మెడిసిన్ జాస్తి ఓవర్ డోస్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అన్నారా? చూడండి, ఆయనకి అసలు ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం అంట. దీనికి ఏదో మందులు ఇచ్చినట్టున్నారు. ఇది ఆ మెడిసిన్ పవర్ ఎక్కువైపోయిందంట. 2 కిడ్నీలు పాడైపోయినాయంట. ఈ 3 పిల్లలు, భార్య, ఆమెకి అమ్మ నాన్న ఉన్నారా మీకు? అమ్మ ఉంది అయ్యగారు. అమ్మ ఒకటే ఉంది. అందరూ చనిపోయారా? ఓకే ఓకే. ఇలాంటి కష్టాల్లో ఇక్కడికి వచ్చారు. అన్ని బాధలే, అన్ని కష్టాలే. ఇప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడు? ఆయన 1 ఏడాది సంవత్సరంగా బాధపడుతున్నాడు. ఏది ముందు హార్ట్కి ఆపరేషన్ చేశారు, చేసి దానికి ఎక్కువ అంటే హై పవర్ మెడిసిన్ ఇస్తే మళ్ళీ ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు కిడ్నీ ఫెయిల్ అయిపోయిందని. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం. ఎలా తెలుసు మరి ఇక్కడ మేము ఎలా తెలుసు మీకు? ఒక బ్రాహ్మణ్స్ అమ్మాయి చెప్పింది అయ్యగారు. ఏమని? చర్చికి పోయిన అయ్యగారు. ఏమని చెప్పింది? బ్రాహ్మణ్స్ అమ్మాయి ఆడిపోండా మీకు 100% అయ్యగారు బాగా చేస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 100% మిమ్మల్ని బాగు చేస్తానని ఒక సహోదరి ఇక్కడ వచ్చి చెప్పినట్టున్నారు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళిద్దరిని పట్టుకోండి. యేసయ్య నామములో గట్టిగా గట్టిగా. ఈమె లోపల ఉన్న దురాత్మ పూర్తిగా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడు, నన్ను చూడు. హల్లెలూయా. నన్ను ఇలా చూస్తూ ఉండు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. అలా ప్రభుని కనపరచండి. దేవా యేసయ్య అని స్తోత్రం చెప్పండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఆమెకి మనసులో కృతజ్ఞత అన్నట్టు, కృతజ్ఞత ఉంది. ఏం కాదు. సిస్టర్ లేవండి, గెట్ ఆఫ్. బ్రదర్ లేవండి, మీకు ఫ్రీ అయిపోయింది, చూసుకోండి. లేవాలి. ఆమె లేవాలి, వెళ్ళిపోండి. నాని న్యూస్ నుంచి వచ్చారు. నోటి క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ అంట. ఎక్కడ సహోదరుడు? బాగా నువ్వే నా గెడ్డలతో ఉన్నావు అక్కడ. ఇంకోటి ఉన్నాడా? ఇంకోటి ఉన్నాడు, మా అబ్బాయి. ఏంటి మీ ఇద్దరు తల్లి కొడుకులా? నువ్వు పెద్దోడు వాడు పెద్దోడు అంటే అన్నట్టుకున్నారు. రండి ఇక్కడికి. నాని మౌత్ క్యాన్సరా? నువ్వు పాపాత్ముడివి. అవునా కదా? పాపాలు బాగా చేసావు. ఇంక మళ్ళీ చేస్తావా? చెయ్యవా? ఈ రోజుతో ఆగిపోతావా? రేపటితో ఆగిపోతావా? కాదండి, చేయనండి. మానేస్తావా? చేసావు, గట్టిగానే చేసావు. ఇట్రా. గడ్డ కరిగిచ్చేలా ఇది
ఇది సరదా కాదు, ఇది ఇక పగిలిందా మనోడికి ఇక కారిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ పడి వస్తూ ఉంటుంది సీములు రక్తాలు. ఏమవుతాడు మీకు ఈయన? పట్టుకో పట్టుకో పట్టుకో. ఏయ్ రా దా. ఎప్పటి నుంచి వచ్చింది నీకు? 3 నెలలు మట్టండి. అంతేనా? అది కరిగిపోతే సరిపోద్దా? పోటు పుడుతుంది, నొప్పి, అన్నం తిన్నాను. తినేస్తావా? ఇక్కడ తినేళ్తావా? మళ్ళీ పాపాలు చేస్తావా? పాపం చేయనండి. పట్టుకో. నాని, ఈ గడ్డ మెత్తబడిందా లేదా నిజమే చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. కొద్దిగా పడిందా? ఎంతకాలం అయింది నీకు అసలు సమస్య వచ్చి? 3 నెలలు అవుతుందండి. 3 నెలలు. ఏం పని చేసుకుంటావు? మామిడి పొలం నరుగుతామండి. మామిడి చెట్లు నరుగుతామండి. మామిడి చెట్లా? ఈ మామిడి తోట ఉంది, మామిడి పొలం నరికి చెట్లే నరికేస్తావా? హైదరాబాద్ పంపిస్తాను. సరే. హల్లెలూయా. చూడు మళ్ళీ ఇప్పుడు చూసుకో. ఇప్పుడు చూడు. ఇప్పుడు కొద్దిగా ఇంకా మెత్తబడుతుంది. ఇంకా మెత్తబడిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చెప్పు. యేసు ప్రభు గొప్ప దేవుడు. చచ్చిపోతావా? ఇంతవరకు వెళ్ళలేదండి. ఇప్పటి నుంచి విన్నారా? ఎంతవరకు వెళ్ళలేదంట చర్చికి. చూసావా మనోడు? అబద్ధం ఆడే పని లేదు. అబద్ధం. ఈ విషయంలో అన్నీ నిజమే చెప్తున్నావే. నోట్లు బాగానే వేసుకుంటున్నావా? అవి మానేసావా? మానేసానండి. అంటే డాక్టర్ గారు చెప్పాక మానేసావా? తెలిసినాకే మానేసానండి. ఓకే. నోరు కూడా నీకు ఫ్రీ చేసి అన్నం తినేటట్టు చేసేస్తానే. ఓకే ఓకే. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీటికి చాలా లక్షలు అవుతున్నాయండి ఖర్చులు మీకు. ఇవి నేను ఫ్రీ అంటే కాదు, ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోండి. ఒకటే రెండొద్దు, ఒకటి చేసుకోండి. యథార్థంగా చేసుకోండి. ఇది హోల్ పడి చీము కారిపోయి దవడంతా పళ్ళు తీసేసి పళ్ళు పీకేసి ఎన్ని బాధలు అవుతున్నాయో తెలుసు కదా హాస్పిటల్లో. ఓకేనా? ఇప్పుడు ఈ మనిషికి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, అది ముదిరి చీమితో వచ్చేసి పగిలింది అనుకో, రక్తం చీమి ఇక ఆగదన్నట్టు అలా హోలు పడిపోయి ఇలాగా పువ్వు తెరుచుకున్నట్టు తెరిచిపోయి ఇంతంతా ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు పోస్తే ఇటు వచ్చేస్తున్నాయి. అలాంటివి జరుగుతున్నాయి. నాకు వీళ్ళు మరి చేసే తప్పులైతే బాగానే ఉన్నాయి, కానీ మనం దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి వాళ్ళని బాగు చేయాలి. ఈ నోరు పూర్తిగా బాగు చేస్తున్నాను. చప్పట్లు కొట్టండి. పూర్తిగా యేసుక్రీస్తు నామములో పడుగా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు కుమారుడు కదా, రా వచ్చి చూడు. మీ నాన్నదే చూడు, పట్టుకుని చూడు. మీ నాన్న మొక్కం తేడొచ్చిందా? తేడా వచ్చింది. ఓపెన్ చెప్పేసి వస్తే వచ్చింది, లేవట్లేదు అని చెప్పేలా. ఓపెనేనా? చూసుకోండి. మెత్తబడింది అక్కడ చూడండి. మీరు హ్యాండ్ చూడండి. మెత్తబడిందా? మైక్లో చెప్పాలి. మెత్తబడుతుందా? మొత్తం క్లోజ్ చేయమంటావా? చేసేయాలా? ఏడ్చోడే పోట్లు. మనం ఆగు అంటే పోట్లు కూడా ఆగిపోవాలి. చప్పులు కొట్టండి గట్టిగా. మళ్ళీ అలాగని చెప్పి మళ్ళీ దేశపురం అంటాడు ఎవరైనా ఇంకా పాపం చేయొద్దు. నోర్తి ఇప్పుడు వచ్చింది చూడు. నోర్తి పైకి తీ. ఆను. ఓకేనా? అది కూడా చేసేస్తాను. నోరు కూడా చేస్తాను. మంచిగా అయిపోతావు. రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్లో పట్టుకోండి. ఇప్పుడు వీరికి రాళ్ళు చూసారు కదా, ఇది వస్తుంది ఇప్పుడు. మళ్ళీ నేను పిలిచి అప్పుడు ఇస్తా. ఎంత వస్తుందో చూడండి. అంటే వీళ్ళకి అసలు మామూలుగా ఇట్లా వెళ్ళాలి. ఒకేళ్ళు కూడా వెళ్ళేటట్టు లేదు. చూడు వెళ్తుందా? ఒక్కటి కూడా వెళ్తా. ఇంకా అన్నమేమి వెళ్తుంది చెప్పండి. వినండి. కొంచెమన్నా తప్పులు చేయకండి. ఇలాంటి ఎందుకు? జీవితం నాశనం. అర్థమైందా? జీవితం నాశనమే. ఇప్పుడు అది ఎంత లాగడ్డ వచ్చేసి కురిపోయిపోయి ఏదో అయిపోతుంది. అది ఇప్పుడు మనోడికి ఇదంతా పెడదామన్నా వెళ్ళలేదండి. ఆమేన్. ఇక్కడ ఉందా చూడు. ఇప్పుడు ఆ పొడుసుడు ఉందా చూడు. ఉంటే ఉందనే చెప్పాలి. లేదండి. లేదా? ఓకే. చప్పట్లు కొట్టండి. సరే వెళ్ళు. తర్వాత కరోనాలో తలనొప్పి వచ్చింది, తగ్గడం లేదు. అప్పటి నుంచి తలలో గడ్డ తగ్గిపోద్ది. 3 సంవత్సరాలు వైట్ తగ్గిపోద్ది. కంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. కాళ్ళు తిమ్మిర్లు మంటలు తగ్గిపోతాయి. ఎవరు మిగిరేనా? రండి. ఆమె కొమ్మగూడెం తాడేపల్లిగూడెం. మీ తాడేపల్లిగూడెమా? కొమ్మగూడెం అక్కడ కూడా ఉందా? ఆమెన్. దగ్గరికి రా. తగ్గించుకుంటావన్నీ? అవునండి. ఎప్పటి నుంచి చూస్తున్నావు టీవీ? నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. కళ్ళు మూసుకో. పట్టుకో.
ఏయ్ జాగ్రత్త, చప్పట్లు కొట్టండి గట్టిగా, సొంతగా లేవాలి. ఇప్పుడు చెప్పండి మార్తమ్మ గారు, నడుములో నొప్పి, కుమారులో నొప్పి, నీకు బాగానే ఉంది అయ్యగారు. నడుము నొప్పి, గిడు నొప్పి, కాళ్ళు మంటలు కూడా వెళ్ళిపోయినాయి. చూసుకో, ఎన్నాళ్ళు ఉంది కాళ్ళు మంటలో? 10 సంవత్సరాలు అయిందండి. ఏమేం బాధలతో వచ్చావు తల్లి మార్తమ్మ? నాకు 20 సంవత్సరాలు అయిందండి కీళ్ళ నొప్పులు. చాలా హాస్పిటల్ తిరగాని తగ్గలేదు అయ్యారండి. ఇప్పుడు తగ్గినాయా లేదా? ఇప్పుడు బాగానే ఉందా? నడిచి చూపించి వీళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. ఒక్కొక్కరిని భరించలేమండి మనం. హల్లెలూయా, చేతులు పైకెత్తుకో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా మార్తమ్మా, చెప్పు ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. ఎక్కడైనా నొప్పులు ఉన్నాయా? నొప్పి అనిపిస్తుందండి, అన్ని నొప్పులే అసలు. నడుములో కూడా నొప్పి ఉంది, అది రాయలేదు దాంట్లో. ఉట్టి కాళ్ళు అన్ని వాతం ఏదని చెప్పి 20 ఏదో బాధ 15 20 అక్కడ ఏమైనా రాసి చూపిస్తాను నాకు నీ మాటలు. సో 30 సంవత్సరాలు కీలవాతం అంట, మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళు అరిగి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎగురు ఎగురు ఎగురు, పెద్ద చూడు, మీ ఆవిడ ఎగురుతుంది. ఇదిగో ఇట్లా, ఇదిగో ఇట్లా ఇట్లా గరి, అది కూడా నేనే చెప్పాలా? ఎలాగన్నా నువ్వు కనీసం ఆమె 15 సంవత్సరాలు షుగర్ అంట. ఏంటి షుగర్ అండి? 15 సంవత్సరాలు మట్టి. అవునండి. ఓకే, 6 సంవత్సరాలు అయింది. ఇది కరోనా వచ్చి. అది కూడా వచ్చింది నీకు? ఒక్కటి కూడా వదలతలేదు, అన్ని ఏమన్నా పట్టుకుంటున్నాయి. బీపీ కూడా ఉందంట. బీపీ షుగర్. కరోనాలో తలలో నొప్పి అంట వచ్చిందంట. తల నొప్పి ఉందంట కదా నీకు? ఉందండి, మెడ నొప్పులు. ఇప్పుడు ఉన్నాయా? చూడు, తలనొప్పి తగ్గడం లేదంటుంది. ఇప్పుడు ఏళ్ళెట్టి చూసుకుంటే తెలుస్తుందా? గొప్పలు కట్టేసినండి తలకాలోను. ఇప్పుడు ఉన్నాయా గొప్పలు? లేవండి. చప్పలు కొట్టండి, కప్పలు కొట్టండి. గొప్పలు కట్టడం గెడ్లా, ఇంతంత గెడ్ల. పెద్ద నన్ను వీరు రండి అయ్యా. ఓకే రండి. గొప్పలు కట్టేసి అంట. ఎన్ని సంవత్సరాలు మట్టి ఇది తెలుసా? అది ఎన్ని సంవత్సరాలు మట్టి? తలలో తగ్గడం లేదంట. తలలో గడ్డలు 3 సంవత్సరాల నుండి వైట్ అవుతుంది. అది తగ్గించేస్తానమ్మా, నువ్వేం చెప్పక్కర్లేదు. ఓకే, కంటి ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఎందుకు కంటి ఆపరేషన్? ఎందుకు? తలపోటని వేయించుకుందామని వెళ్ళాను అయ్యారండి. చొక్క పెరిగిపోయింది. ఇప్పుడు నీకు 2 కళ్ళు కనపడుతున్నాయి లేవు? చూసుకో, మూసుకొని చూసుకో. అది మూసుకుంటే అది కనిపిస్తుందా? చప్పట్లు కొట్టండి. అదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది పాపము. వైడ్ తల్లిని దర్శించాయా, అద్భుతం చేయండి యేసునామములో ఆమేన్. వెళ్ళండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.